మెదక్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరా తీశారు. తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధితుల పక్షాన పోలీసులు నిలబట్టమే కాకుండా తప్పు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులపై అక్రమ కేసులు బనాయించడం కానీ, అమాయకులను ఇబ్బందులకు గురిచేసే విధంగా చర్యలను కానీ చేపట్టొద్దన్నారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఏ ఒక్కరికి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రేవణ, నిన్న సాయంత్రం మెదక్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, కమ్యూనల్ రైట్స్ జరిగాయి. దీంట్లో ఒకరికి కత్తిపోట్లు కూడా పడ్డాయి. అయితే ఈ మెదక్లో జరిగిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సాయంత్రము రెండు వర్గాలు ఒకరిపై ఒకరి దాడి చేసుకోవడము, ఒక వర్గంపై ఇంకో వర్గం రాళ్లు విసరడంతో ఆసుపత్రిపై కూడా దాడి చేసి ధ్వంసం చేసిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో కూడా నిన్న సాయంత్రం జరిగింది. అయితే మెదక్ పట్టణం శివార్లో లేగతూడలో పోతకు తెచ్చారన్న కూడా ఉద్దేశంతో బీజేవైఎం నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి గోవులని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో నర్సీఖేడ్ సమీపంలో మరికొన్ని గోవులు ఉన్నట్టు తెలుసుకున్న యువకులు అడ్డుకునేందుకు వెళ్లగా అక్కడ ఉన్న మరో వర్గం వారిపై దాడి చేసింది. విషయం తెలుసుకున్న దాడికి గురైన వర్గీయులు పోలీస్ స్టేషన్ వద్దకు కథలతో వచ్చి ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి గోవులు ఉన్న నర్సీఖేడ్కు పోలీసులతో కలిసి వెళ్తున్న క్రమంలో ర్యాలీగా వెళ్తున్న ఒక వర్గం వ్యక్తి వచ్చి మరో వర్గానికి చెందిన వ్యక్తికి కత్తితో దాడి చేయడంతో గాయాలయ్యి, దీంతో ఆగ్రహించిన మరో వర్గం అక్కడి నుంచి ఉన్న కొంతమందిపై కర్రలతో దాడి చేశారు. ఇక అక్కడి నుంచి ర్యాలీ పోలీస్ స్టేషన్ కు వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక ఆసుపత్రి నుండి రాళ్లు పడినట్టు కూడా చెప్పారు. కొంతమందికి గాయాలు కావడంతో ర్యాలీగా వెళ్తున్న వారంతా ఒక్కసారిగా కూడా ఆసుపత్రిపై దాడి చేశారు. అక్కడ ఉన్న కారు సైతం దాడిలో ధ్వంసమైంది. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త మారడంతో ఎస్పీ బాలస్వామి నాయుడు సంఘటన స్థలానికి చేరుకొని లాఠీకి పని చెప్పి ఆందోళనకారులు కూడా తరిమికొట్టారు. అయితే ఆసుపత్రిలో రాళ్లు విసిరిన వారికి పోలీసుల రక్షణ ఉండడంపై ఒక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కత్తిపోటుకు గాయాలైన యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నాడు. గోవుల విషయంలో పోలీసుల తక్షణమే గొడవకు కారణమని విమర్శలు వస్తున్నాయి. అయితే ఇంకా మెదక్లో ఉద్రిక్త పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి. ఈ రోజు బంద్ కూడా పిలిపించాయి హిందూ మత సంస్థలన్నీ. ఇటు బీజేపీతో పాటు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేవైఎం కూడా అందరూ కూడా ఈ రోజు మెదక్ పట్టణాన్ని కూడా బంద్ పిలిపించారు. అయితే ఎస్పీ ఆసుపత్రి వద్ద మాత్రము పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. మెదక్ ఘటనపై ఆయన ఆరా కూడా తీశారు. తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మెదక్ ఘటన పూర్వపరాలను అడిగి కూడా తెలుసుకున్నారు. సమాజంలో అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కోరారు. బాధితుల పక్షాన పోలీసులు నిలబడటమే కాకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. అయితే బాధితులపై అక్రమ కేసులు బనాయించడం కానీ, అమాయకులను ఇబ్బందులకు గురి చేసే చర్యలు కానీ చేపట్టొద్దని కూడా పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. మెదక్ ఘటనలో పోలీసు తీసుకునే చర్యల ఆధారంగానే పరిస్థితులు చక్కబడతాయని కూడా అధికారులకి సూచించినట్టు కూడా తెలుస్తోంది. అయితే శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఏ ఒక్కరికి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పోలీస్ అధికారులను కోరారు. అయితే ఇప్పటికే మెదక్ జిల్లాలో మల్టీజోన్ ఐజీ రంగనాథ్ కూడా పర్యటించారు. మెదక్ పట్టణం మొత్తము మండల వ్యాప్తంగా 144 సెక్షన్ 144 సెక్షన్ పోలీసులు ఇచ్చారు. అయితే నిన్న సాయంత్రం మెదక్ పట్టణంలో జరిగినటువంటి సంఘటనకు ఘర్షణకు కారణమైన ఇరు వర్గాల్లో 45 మందిని కూడా గుర్తించామని కూడా ఐజీ రంగనాథ్ చెప్పారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దని కూడా హెచ్చరిక జారీ చేశారు. పశువులు తరలిస్తున్నట్టు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కూడా చెప్పారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని కూడా అక్కడ పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ ఏం జరిగింది, అసలు ఎవరిది మిస్టేక్ ఉంది, దీనిపైన కూడా పూర్తిగా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ కావాలని కూడా పోలీస్ అధికారులను కోరినట్టు కూడా తెలుస్తోంది. రహానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.